కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన అవమానించడమే అంటూ సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి పేర్కొన్నారు. గురువారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం అందరము కూడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే మొన్న అమిత్ షా, ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా నీచాతి నీచంగా చిత్రిస్తూ మాట్లాడిన దానికి నిరసనగా మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ 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 అని అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అంబేద్కర్ బదులు ఏ దేవుణ్ణి కొలిచినా 7 జన్మల వరకు మీకు స్వర్గప్రాప్తి ఉంటుంది అనేసి అమిత్ షా వదలడం జరిగింది పార్లమెంటు సాక్షిగా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు ఈ జన్మలోనే ఈ భూమి మీద, భారత భూమి మీద స్వర్గాన్ని సృష్టించారు అంబేద్కర్ గారు. రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని ఇచ్చి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని, ఈ దేశ ప్రజల్ని, ఎవరైతే 85% మంది బహుజనులు ఉన్నారో వారందరినీ కూడా వెట్టి చాకరీకి గురి చేసి అంటరాని వారిగా ముద్ర వేసి ఊరవతలకు నెట్టేసిన మా జనుల్ని పశువుల కంటే హీనంగా చూసిన మనుషుల్ని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ భారతదేశంలో మాకు రాజ్యాంగబద్ధంగా హక్కులను కల్పించిన మా దేవుణ్ణి అవమానపరిచాడు అమిత్ షా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన్ని రాజీనామా బర్తరఫ్ చేయాలి అనేసి మేము తీవ్రంగా కోరుతున్నాము. ఈ భారతదేశం అంతా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అమిత్ షా ఆ మనువాదుల రాజ్యం ఏదైతే ఉందో దాన్ని మట్టి గర్పించాలని, వచ్చే ఎన్నికల్లో మట్టి గర్పించాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
రాజ్యాంగాన్ని అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత